అటిక కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. హరీష్ రావును సుమారు 45 నిమిషాల పాటు విచారించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు ఇవాళ హరీష్ రావు. సో ఆయన విచారణ ముగిసింది. ఎలాంటి అంశాలు విచారణకు ఆయన ఎదుర్కొన్నారు, ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అన్న విషయాలు కూడా మరి కాసేపట్లో తెలియనుంది. కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు ఇవాళ విచారణకు ఎదురయ్యారు. 45 నిమిషాల పాటు ఈ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కమిషన్ విచారణలో ఆయన ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కొన్నారు, ఎలాంటి సమాధానాలు ఇచ్చారు. ఇప్పటికే ఈటెల ఈ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన ఆ నిర్ణయానికి సంబంధించి, కాళేశ్వరం డిజైన్కి సంబంధించి, ఆ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏ ఒక్కరి నిర్ణయం కాదు, అందరూ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అని ఇప్పటికే ఈటెల చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు ఎలాంటి సమాధానాలు చెప్పారు అనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది. అలాగే 11వ తారీఖున మాజీ సీఎం కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఇవాళ హరీష్ రావు ఎలాంటి సమాధానాలు చెప్పారు అన్నది మాత్రం చాలా కీలకంగా మారింది. అయితే ఇప్పటికే అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, ఏకపక్షంగా ఏ ఒక్కరు కూడా ఈ కాళేశ్వరం డిజైన్కి సంబంధించి నిర్ణయం తీసుకోలేదు. ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికే ఈటెల చెప్పిన నేపథ్యంలో ఇవాళ హరీష్ రావు కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ ముందు ఇవాళ హరీష్ రావు హాజరయ్యారు కదా, సో విచారణ పూర్తయింది. ఆయన ఎలాంటి సమాధానాలు ఇచ్చారు, ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి? రైట్, 45 నిమిషాల పాటు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. 45 నిమిషాల పాటు ఈ విచారణ జరిగింది. ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనపడుతుంది. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో 45 నిమిషాల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి జరిగినటువంటి పనులలో అన్నిటిలో కూడా అప్పుడు హరీష్ రావే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుకు నిర్మాణానికి సంబంధించినటువంటి వైబిలిటీసు, అలాగే నిధుల కేటాయింపు కావచ్చు, అంచనాలు పెంచినటువంటి అంశం కావచ్చు, ఈ అంశాలన్నింటినీ కూడా మంత్రి హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ జరిగాయి. కాబట్టి ఇటీవల ఈ కమిషన్ విచారణకి ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యారు. ఈటెల రాజేందర్ హాజరైనటువంటి సందర్భంగా ఆయన నిధులకు సంబంధించి, అలాగే కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, ఈ ప్లానింగ్కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కమిషన్ ఆయన్ని ప్రశ్నలు అడిగింది. ప్రస్తుతం అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును కూడా ఈరోజు విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ప్రాజెక్టుని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని, ఎందుకు అలాంటి అలైన్మెంట్ని మార్చారనేటువంటి అంశంతో పాటుగా అక్కడ జరిగినటువంటి నిధులకు సంబంధించి, నిధుల వినియోగానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ల్యాప్సెస్ ఉన్నాయనేటువంటి అంశాలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నిధుల ల్యాప్సెస్కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా హరీష్ రావు నుంచి కమిషన్ విచారణలో భాగంగా అడిగినట్టు తెలుస్తుంది. మొత్తం ప్రాజెక్టు పునాదుల నుంచి నిర్మాణం పూర్తయ్యేంత వరకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రాజెక్టు ఒక లెవెల్లోకి వచ్చేంత వరకు కూడా హరీష్ రావే మంత్రిగా పనిచేశారు. కాబట్టి అప్పుడు ఏం జరిగింది, నిర్ణయాలు ఏం జరిగాయి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా కమిషన్ విచారణలో అడిగినట్టు తెలిసింది. దీనికంటే ముందే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, ప్రభుత్వం ఆలోచన ఏంటి, ఎందుకు అప్పుడు ఆ రోజు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు నిర్మాణాన్ని మార్చారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అవే అంశాలని కూడా ఇప్పుడు కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఇక 45 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ విచారణలో అనేక రకాల కమిషన్కు ఇప్పటివరకు 113 మంది ఇంజనీర్లు, అధికారులు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కమిషన్ ముందు హాజరైనటువంటి నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి అనేక ప్రశ్నలకు హరీష్ రావు నుంచి సమాధానాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి విషయాలు, అలాగే కమిషన్ ముందు ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా హరీష్ రావు ముందు పెట్టి సమాధానాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఈటెల రాజేందర్ కొన్ని అంశాలని తన విచారణలో భాగంగా కొన్ని అంశాలని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వరకు కాళేశ్వరం కోసము
బడ్జెట్లో పెట్టినటువంటి నిధులకు మాత్రమే బాధ్యత ఉంటుంది తప్పితే ఆ కాళేశ్వరానికి సంబంధించి నిధుల కేటాయింపుకు సంబంధించి నిధుల సమీకరణకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కార్పొరేషనే నీటిపారుదల శాఖ చూసుకుంటుంది. నిధులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఆ శాఖే చూస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్పడం, అలాగే ప్రాజెక్టులో టెక్నికల్ అంశాలన్నిటిని కూడా ఆర్థిక శాఖకు సంబంధం లేదు, అది ఇరిగేషన్ శాఖకు ఆ సంబంధించినటువంటి అధికారులకు మాత్రమే ప్రమేయం ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా హరీష్ రావు వాటన్నిటి మీద కూడా హరీష్ని కమిషన్ అడిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి 45 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్లేస్ని మార్చడానికి కారణం ఏంటి, ముంపు గతంలో ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు మొన్న చేసినటువంటి ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి అంశాల్లో ముంపు ఎక్కువగా ఉంటుంది, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు కాబట్టి అదే స్థాయిలో నీటి ప్రవాహానికి నీటి లభ్యతకి మేడిగడ్డ కరెక్ట్ ప్లేస్ అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత మాత్రమే ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టు హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తుంది. ఇలా 45 నిమిషాల పాటు అనేక రకాల అంశాలన్నిటి మీద కూడా ఆయన్ని విచారించారు. ప్రస్తుతం ఈ విచారణ తర్వాత కమిషన్ నోట్ చేసుకున్నటువంటి అంశాలన్నిటి మీద కూడా హరీష్ రావు సంతకం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరో 5-10 నిమిషాల్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికీ కమిషన్ ముందు విచారణ ముగిసింది. ఈ విచారణ 45 నిమిషాల పాటు జరిగింది. రైట్ చారి, అయితే హరీష్ రావు ఈ ప్రాజెక్టుకి సంబంధించి పునాది నుంచి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు హరీష్ రావే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఆ ప్లానింగ్కి సంబంధించి డిజైనింగ్ అలాగే రీడిజైనింగ్ అన్నీ కూడా అంటే ఆల్రెడీ ఈటెల చెప్పిన సమాధానాలు ఇప్పుడు హరీష్ రావు ఎదుర్కొన్న దానికి కొంచెం ఆయనకి సులువుగా మారిందనుకోవచ్చా ఇవాళ విచారణకు సంబంధించి? అంటే అందరూ అంటే ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదు, ఇది అందరూ సమిష్టిగా తీసుకున్నది, అధికారులు కావచ్చు, అందులో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అందరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఇది అని చెప్పిన నేపథ్యంలో హరీష్ రావుకు అది కాస్త అనువుగా మారిందనుకోవచ్చా? అంటే రాజకీయంగా ఈటెల రాజేందర్ చెప్పినటువంటి అంశాల్లో ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, టెక్నికల్గా ప్రాజెక్టు అక్కడే మేడిగడ్డ దగ్గర ఎందుకు నిర్మించామనేటువంటి అంశంలో ఈటెల రాజేందర్ చెప్పినటువంటి అంశం మీద రాజకీయ దుమారాన్ని అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రశ్నిస్తూ వస్తుంది. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్, అలాగే విచారణ కమిషన్ దగ్గర చేసినటువంటి కామెంట్స్ని చూస్తే బీజేపీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ బీజేపీకి సంబంధించినటువంటి వాయిస్ కాకుండా బీఆర్ఎస్ నుంచి వాయిస్ వినిపించిందని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపించింది. కానీ తనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తన శాఖకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఈటెల రాజేందర్ విచారణ కమిషన్ ముందు చెప్పారని కిషన్ రెడ్డి దాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి హరీష్ రావుకి సంబంధించినటువంటి విచారణలో కూడా ముమ్మాటికి అదే రకమైనటువంటి సమాధానాలు చెప్పే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే కేబినెట్లో తీసుకున్నటువంటి ఉమ్మడి నిర్ణయానికి అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, అలాగే నిర్మాణంలో జరిగినటువంటి లోపాలకు సంబంధించినటువంటి నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా నేరుగా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. నాణ్యతకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా అధికారులకు మాత్రమే ప్రమేయం ఉంటుందని సహజంగానే చెప్తారు. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మొదటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా అందులో టెక్నికల్ టీం ఉంటుంది, క్వాలిటీ మెజర్మెంట్ చేసేటువంటి టీం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలలో మంత్రిగా ప్రశ్నలను అడిగే అవకాశం అయితే ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఇంజనీర్లే పూర్తి స్థాయిలో దానికి బాధ్యత వహించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, కాగ్ రిపోర్ట్ కావచ్చు, ఈ అన్నింటినీ కూడా కొన్ని నిర్మాణానికి సంబంధించి నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఈ నిధులకు సంబంధించినటువంటి ల్యాబ్సెస్ని కూడా ఐడెంటిఫై చేసినటువంటి నేపథ్యంలో వాటిని కూడా హరీష్ రావు ముందు ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు అధికారుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం, ఈటెల రాజేందర్ చెప్పినటువంటి సమాచారం, వీటన్నిటిని నుంచి ప్రశ్నలని క్రోడీకరించిన తర్వాతనే హరీష్ రావుని విచారణకు పిలిచారు. ఈరోజు హరీష్ రావు విచారణ ముగిసింది. ఎల్లుండి కేసీఆర్ని కూడా ఈ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి విచారణలో హరీష్ రావు ఏం చెప్పారు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా బహిరంగ విచారణ కాబట్టి అది మరి కాసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన కూడా మీడియాతో మాట్లాడతారు కాబట్టి గతంలో జరిగినటువంటి ప్రస్తావించినటువంటి అంశాలన్నింటితో పాటు ఇప్పుడు రాజకీయ నాయకులు తీసుకునేటువంటి నిర్ణయాలు కేవలం ఒక నిర్ణయం తీసుకుని ఒక పాలసీని రూపొందిస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత అంతా అధికారుల మీదనే ఉంటుంది. కాబట్టి నాణ్యతా లోపానికి సంబంధించి, ప్లానింగ్కి సంబంధించి, ప్రాజెక్టు వయబిలిటీకి సంబంధించినటువంటి అంశాలన్నీ టెక్నికల్ టీమ్నే చూసుకుంటాయి సహజంగానే. దాని ఇక్కడ జరిగినటువంటి అంశంలో మొత్తం కేసీఆరే తానే
ఇంజనీర్ అయి తానే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా కమిషన్ ప్రశ్నలు సంధించిన సందర్భంలో కూడా టెక్నికల్ టీంకు సంబంధించినటువంటి ఇంజనీర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ రాజకీయ నాయకులు చేయరనేటువంటి సమాధానమే సహజంగా వినిపిస్తుంది. రైట్ చారి, అయితే ఈ 45 నిమిషాల పాటు జరిగిన విచారణలో ఇప్పటికే హరీష్ రావు తన దగ్గర ఉన్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి డాక్యుమెంట్స్ కానీ ఆధారాలు కానీ అన్ని సమర్పిస్తారు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు ఎదుర్కొన్నారో అన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పారా? ఏదైనా దాటవేసే ధోరణి ఏమైనా చేశారా? సహజంగా హరీష్ రావుకి ఈ విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూమి పునాది నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా అన్ని రకాలకు సంబంధించినటువంటి అవగాహన ఆయనకుంటుంది. సహజంగానే ఆయనకి అన్ని గతంలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా ఆయన ప్రిపేర్ అయ్యారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఆయన సమావేశమయ్యారు. హరీష్ రావు తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి శాఖను కూడా చూసినటువంటి కేసీఆర్ దగ్గర కూడా అనేక సందర్భాల్లో సమావేశమయ్యారు. ఇద్దరు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, చేసినటువంటి నిర్మాణానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా చర్చించారు. కాబట్టి హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు కూడా ఈ విషయాలన్నిటి మీద కూడా లోతుగా అధ్యయనం చేశారు. కాబట్టి ప్రతి ప్రశ్నకు కూడా హరీష్ రావు సమాధానం చెప్పారనే సమాచారం అయితే ఉంది. జరిగినటువంటి అంశంలో కమిషన్ ఏమడిగింది, హరీష్ ఏం చెప్పారు అనేటువంటి అంశాలన్నీ మరి కాసేపట్లోనే